లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గ్రామంలో మెయిన్ సమస్య ఏంటి? ఆ సమస్యను మీరు గెలిస్తే ఎలా పరిష్కరిస్తారు? మీ అందరి సహకారంతో ఊరిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారితో సత్సంబంధాలు ఉన్నాయి. నిధులు ఎలా తీసుకొస్తారు? వాళ్ళతో మాట్లాడి ఎలా తీసుకొస్తారు? ఆయన యువకుడు, అందరం కలిసి యూత్ కానీ అన్ని కుల సంఘాలు కానీ రేపు అభివృద్ధి చేస్తాడు కాబట్టి అందరం ఆయనకే సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మా సర్పంచ్ ఎలక్షన్లో బరిలో ఉన్న మా విజయననే గెలుస్తాడు. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల భాగంగా మనం వల్లంపట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నేరెళ్ల విజయ్ గారు ఉన్నారు. వల్లంపట్ల గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడ్డారు. అయితే ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది, రానున్న రోజుల్లో ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తాడు, ఇలాంటి విషయాలన్నీ ఆయన మాటల్లో అడిగి తెలుస్తున్నా. సార్ నమస్తే సార్. సార్ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? నాకు ప్రజల నుంచి ముఖ్యంగా పెద్దల మద్దతు, యువత మద్దతు, మహిళల మద్దతుతోని ముందుకు రాబోతున్నాను. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో భారీ విజయంతో గెలవాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ఊరిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మరీ ముఖ్యంగా కొన్ని పనులు జరిగినాయి, ఇక ముందు కూడా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులను కూడా పూర్తిగా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకుంటామనే నమ్మకం ఉంది. మీరు రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అంటే రాజకీయాల్లో మీకు అనుభవం ఉంది కాబట్టి సో ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎన్ని రూపాయలుగా వస్తాయి, అవి ఏ విధంగా ఖర్చు చేయాలి, అవి ఏ విధంగా ప్రజలకు చేరే విధంగా చూసుకోవాలనేది నాకు అనుభవం ఉంది. గతంలో ఒక వార్డు మెంబర్గా చేసిన అప్పుడు కూడా పెన్షన్ల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, మిగతా అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సహాయ సహకారాలు అందించినాను. ఇక ముందు కూడా అలాంటి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటాను అనుకుంటున్నాను. ఎందుకు రాజకీయాలు రావడానికి ప్రధాన ధ్యేయం ఏంటిది? ఎందుకు వచ్చారు రాజకీయాలకి? నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం నాకు పెద్దల మద్దతు మరియు యువత మద్దతు, మహిళల మద్దతుతోని ఈ యొక్క రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. ఈ మద్దతుతోనే నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వైతే చేయగలుగుతావు, నీకు పోరాడే తత్వం ఉంది, నీకు ఆపద అంతే అక్కడే ఉంటావు అనే ఒక నా యొక్క సన్నిహితులు కానీ పెద్దలు కానీ అందరూ నన్ను ముందుండి నువ్వు నిలబడు, నువ్వు కొట్లాడే వ్యక్తివి, ప్రజల తరఫున మాట్లాడుతావు, కొట్లాడతావని నాకు వాళ్ళ యొక్క అపనాస్తం అందించి ఖచ్చితంగా నువ్వు ముందరికి సాగు అని చెప్పి నాకు తోవ చూపించారు. ప్రజల సేవే లక్ష్యంగా ఖచ్చితంగా నేను పాటుపడతానని కోరుకుంటున్నాను. మీరు అయితే ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ్రామంలో మెయిన్ సమస్య ఏంటి? ఆ సమస్యను మీరు గెలిస్తే ఎలా పరిష్కరిస్తారు? గ్రామంలో ముఖ్యంగా రోడ్ల సమస్య ఉంది. ఆ రోడ్ల సమస్యను ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను. మా యొక్క ఊరు నుండి ముసుగుపల్లకు వెళ్లే మార్గంలో ఒర్రెపైన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఖచ్చితంగా కృషి చేస్తాను. ఆ యొక్క నిర్మాణం చేపడుతుండడం వల్ల రవాణా సౌకర్యం మెరుగువంతం అవుతుంది. దాని ద్వారానే అభివృద్ధి కూడా ముందుకు సాగుతుంది. అలాగే అత్యాధునిక హంగులతో ఆధునిక భవన నిర్మాణం గ్రామ పంచాయతీకి చేయడం జరుగుతుంది. ప్రతి కూడలి వద్ద ఐమాస్ లైట్లు, భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాల ఏర్పాటును కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేయడానికి ముందుంటాను. ఇక్కడ ఓటర్ల విషయంలో చూసుకుంటే ఇక్కడ వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, దాని తర్వాత యూత్ ఓట్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో ముఖ్యంగా యూత్కి మీరు ఎలాంటిది చేస్తారు ఇక్కడ మేలు? ఇక్కడ ముఖ్యంగా యూత్కి ప్రత్యేకంగా బస్టాండ్ పైన భవనంలో గల గ్రంథాలయం ఏర్పాటు కోసం ఖచ్చితంగా కృషి చేస్తాను. గ్రంథాలయం ఏర్పాటు అనేది తప్పకుండా చేస్తాను. అలాగే యువతకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా మరీ కృషి చేస్తానని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకు గతంలో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క వృద్ధుల యొక్క పెన్షన్ల కోసం కానీ, బీడీ కార్మికుల యొక్క పెన్షన్ల కోసమే కానీ, వికలాంగుల యొక్క పెన్షన్ల కోసమే కానీ ఖచ్చితంగా నేను పనిచేసినాను. ఆ అనుభవంతో మరింత మెరుగుపరుచుకొని నేను ఇంకా ముందుకు పోయి ఇంకా కొన్ని పెన్షన్లు గ్రామానికి అందే విధంగా తప్పకుండా తోడ్పాటు అందిస్తాను. పెద్దల సహకారం ఎలా ఉంది? ఇంటింటికి మీరు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు?
అంటే మీ గెలుపుకి వాళ్ళు ఎలా కృషి చేస్తాను? నాకు అన్ని కుల సంఘాల యొక్క మద్దతు, మరీ ముఖ్యంగా పెద్దలందరి యొక్క మద్దతు ఉంది. మరీ ముఖ్యంగా యువత మద్దతు, నా యొక్క అక్కచెల్లెళ్ళ అన్నదమ్ముల అందరి యొక్క మద్దతుని ఖచ్చితంగా నేను ముందుకు సాగుతాను. గెలుస్తానన్న ధీమా నాకు ఉంది. అలాగని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా ఖచ్చితంగా పనిచేస్తాను. పనిచేసి నా యొక్క మాటను నిలబెట్టుకొని మీ అందరికీ తోడ్పాటుని అందిస్తాను అనుకుంటున్నాను. మీరు జిల్లా కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా ఎమ్మెల్యే గారితో సత్సంబంధాలు ఉన్నాయి. నిధులు ఎలా తీసుకొస్తారు? వాళ్ళతో మాట్లాడి ఎలా తీసుకొస్తారు? ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఎమ్మెల్యే గారితో కానీ మంత్రి పొన్నం ప్రభాకర్తో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా వారి యొక్క సహకారంతో మన ఊరికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేసి వాళ్ళను తీసుకొచ్చి అభివృద్ధి దిశగా సాగిస్తానని కోరుకుంటాను. మరీ ముఖ్యంగా మా యొక్క గ్రామానికి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఐకేపీ సెంటర్. ఆ యొక్క ఐకేపీ సెంటర్ కోసం స్థల సేకరణ కోసం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతానని కోరుకుంటున్నాను. మహిళలకు స్వయం సహాయక బృందాలకు ఖచ్చితంగా వారి యొక్క బృందాలు అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని కోరుకునే విధంగా ప్రయత్నం చేస్తాను. మీరు గెలిచిన వెంటనే ఏది ముఖ్యంగా మీరు సంతకం చేసేది ఏంటో? ప్రధానంగా ఈ యొక్క ఊరికి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ, ఆధునిక హంగులతో గ్రామ పంచాయతీ నిర్మాణం కానీ, గ్రంథాలయ నిర్మాణం కానీ, ఇవన్నీ సౌకర్యాలు, బస్సు సౌకర్యం ముఖ్యంగా వల్లంపట్ల టు కరీంనగర్, వల్లంపట్ల టు సిరిసిల్ల, వల్లంపట్ల టు సిద్దిపేటకు ఈ యొక్క బస్సు సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా వారి సహాయ సహకారాలతోని ఆ యొక్క ప్రయత్నాన్ని ఖచ్చితంగా సఫలం చేసుకుంటానని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, వల్లంపట్లలో యువ నేత ముందుకొచ్చాడు, సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాడు. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏవైతే బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా బస్ సౌకర్యం కావచ్చు, ఇంకా యువతకు ఉన్న సమస్యలు కావచ్చు, మహిళలకు ఉన్న సమస్యలు కావచ్చు, ప్రతి సమస్య నాకు అవగాహన ఉంది. నేను ప్రతి సమస్యను తీర్చగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో కూడా నేను ఈ రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉంటున్నాను. ఎమ్మెల్యే గారితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనతోటి మాట్లాడి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్తున్నారు. ఇదే విధంగా యూత్ కావచ్చు, ఇక్కడికి వచ్చిన మహిళలు అందరూ కూడా ఈయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు నేరెళ్ల విజయ్ గారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు ఉన్నారు. మరి విజయ్ గారి గెలుపు ఎలా ఉంటుంది ఏంటి అనే విషయం కూడా తెలుసుకుందాం. సార్ మీ పేరు? మేకల శ్రీనివాస్ యాదవ్. సార్ ఎలా ఉండబోతుంది? విజయ్ గారు గెలుస్తారు అనుకుంటున్నా, ఏమనుకుంటారు? గెలుస్తారని అందరము అన్ని కుల సంఘాలతోటి, నేను ఇంతకుముందు మాజీ సర్పంచ్, నా టైంలో వార్డు మెంబరు, ఆయన యువకుడు, అందరం కలిసి యూత్ కానీ అన్ని కుల సంఘాలు కానీ రేపు అభివృద్ధి చేస్తాడు కాబట్టి అందరం ఆయనకే సపోర్ట్ చేస్తున్నామని చెప్పి సభాముఖంగా ధీమా వ్యక్తం చేస్తున్నాం. మీ ప్రధానంగా మీరు సమస్యలు ఆయన దృష్టికి ఏం తీసుకెళ్లారు? ఫస్ట్ బస్సు సమస్య. మా గ్రామానికి వేములవాడ టు సిద్దిపేట, సిరిసిల్ల టు కరీంనగర్, సిరిసిల్ల టు ఇల్లంతగుంట, ఇవి మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే బస్ సౌకర్యం. పోతే యువతకి గ్రంథాలయం కావాలి. మాకు ముఖ్యంగా రైతులకి ఐకేపీ సెంటర్ కావాలి. ముఖ్యంగా రైతుల కొరకు ఐకేపీ సెంటర్ కొరకు ఈయన ద్వారా అవుతుంది. ఎమ్మెల్యే గారికి కానీ మంత్రి గారికి కానీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన ప్రధాన కార్యదర్శిగా ఉన్న జిల్లా కాబట్టి ఆయన అయితేనే బాగుంటుందని చెప్పి అందరము గ్రామంలో ఉన్న నాయకులు అందరం కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది? గెలుస్తారనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? మేమందరి మద్దతు కోరి ఈయనను అభ్యర్థిగా ఎన్నుకోబడింది. అందరం దానికి పూర్తిగా ఆయన వెంబడి ఉండి ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన గెలుపు కోసం మేము ప్రచారం చేస్తున్నాము. అదేవిధంగా హామీలు ఇచ్చిన పనులన్నీ కూడా నెరవేర్చే అది గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మేము ఆయన గెలుపును మేము కోరుకుంటున్నాం. అంటే మనిషి ఎట్లాంటి వాడు? అందరితో కలుపుకోపోయే మనిషేనా లేకపోతే ఎట్లా? అందరినీ ఆపదలో ముందుండి అందరి దగ్గర ఉండి అందరి కుటుంబంలో ఒకడుగా ఉండే వ్యక్తిగా ఆయన మెదులుతున్నాడు కాబట్టి ఆయనకు ప్రజాదరణ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 100% గెలుస్తాడు. ఆయనని ధీమా వ్యక్తం చేస్తున్నాం. పెద్దలు మాజీ ఎంపీటీసీ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకున్నాను. సార్ ఎట్లున్నది? నేరెళ్ల విజయ్ గెలుస్తాడు అనిపిస్తుందా, ఏమనిపిస్తుంది? తప్పకుండా గెలుస్తాడు. నా అందరి కృషితోటి ఆయనకు హామీ ఇస్తుంది. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటారు పక్క. ఏంటి ఆయన గుర్తేంది? ఆయన గుర్తేంటి? 100% పక్క గెలిపించుకుంటారా? పక్క. ఓకే. అంటే మీ అనుభవం ఆయనకు చెప్తారా? ఎట్లుండే ఊర్లో ఏంటి సమస్యలు ఏంటి అని చెప్పారు? ఇన్ని సంవత్సరాల సంది ఈ టీఆర్ఎస్ అనేది రాలేదు. మొత్తం కాంగ్రెస్ ఉన్నది. అన్ని సర్పంచులు, అన్ని ఎంపీటీసీలు కాంగ్రెస్.
ఫస్ట్ నుంచి మీది కాంగ్రెస్ కంచుకోట కాంగ్రెస్ గత మాది 10 సంవత్సరాలు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. సర్పంచ్ గానీ ఎంపీటీసీ గానీ అందరు కాంగ్రెస్ నుండే గెలిచారు. టిఆర్ఎస్ నుండి ఏ ఒక్కరు గెలవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించుకుంటారు. కంపల్సరీ కాదు. అట్లాంటి పనులు అభివృద్ధి జరుగుతాయి. గ్రామం కూడా ఎమ్మెల్యే గారు కూడా మా ఊరికి మా సర్పంచ్ మా కాంగ్రెస్ పార్టీ ఆయనే, మరి ఆయనకు రమ్మన్నప్పుడు పోతేనే మా గ్రామం అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన కూడా మా ఊరికి రావడానికి సిద్ధంగా ఉంటాడు. అమ్మా ఏం పేరు? కర్లసులోచన గతంలో వార్డు నంబర్ గెలిచిండు. అందరికి కావాల్సిన పనులు చేసిండు. ఆయన ఎన్నుకుంటాను మేము అందరం ముందు పడ్డాము. మహిళా సంఘం యూత్ అందరు నిలబడి ఆయన నిలబెట్టి గెలిపించుకొని మాకు కావాల్సిన పనులు ఆయనతో చేయించుకోవాలని మేము అందరం స్వయం కృషితోటి నిలబెట్టుకున్నాం. మంచిగా చెప్పింది అమ్మ. ఓకే అమ్మ మీ పేరు? విజయ, కలరా విజయ. గెలిపించుకుంటారా విజయాన్ని? గెలిపించుకుంటాం అని తిరుగుతాను. పనిమంతుడేనా? పనులు చేసి హనుమంతుడే. వాడకు నా కొడుకు నిలబడ్డాడు. మంచిగా నిలబడి చేయాలి అన్ని నిలబడితే ఆయన నిలబెట్టుకున్నాం. మేము ఆపదకి ఆయన వచ్చినప్పుడు ఆయన ఆపద కూడా మేము రావాలి నిలబడాలి కదా మేము నిలబడ్డాం. ఏం పేరమ్మా? మమత. ఏసుంటోడు విజయ అన్న మంచిగా గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. ఏ ఆపద ఉన్నా ఏ సందర్భం ఉన్నా ఏడికైనా అన్నా నేనున్నా అన్నట్టు వస్తాడు. ముందు అడిగేస్తాడు. పగలు రాత్రి ఏది తేడా లేకుండా అని కులం మీద లేకుండా వస్తాడు. గెలిపించుకుంటాం. మా అన్న గెలిపించుకుంటాం. నా పేరు వంశీ. చెప్పండి ఎట్లున్నాయి విజయ అన్నది? ఎట్లుంటుంది? ఈ యువతకు అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి ఏంది అంటే ఇక్కడ అందరూ ఏదైనా పదవి వచ్చినాక కష్టపడతాం అనుకుంటారు. ఈ విజయ్ అనే వ్యక్తి పదవి రాకముందే కష్టపడ్డాడు. ఒక్కొక్కరికి అందరికి మనము అనుకున్నాం కానీ ఈయన ఇంట్లోకి వచ్చి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించిండు. ఇందిరా మిల్లకు కృషి పడ్డాడు ముందుండి. ఇలా ఈయన అనేటోడు ముందడికి ఒక పదవి రాకముందే ఇంత కష్టపడ్డాడు అంటే ఒక పదవి వచ్చినాక ఇంకెంత మనము అభివృద్ధి పడదామో ఆలోచించుకొని యువతము ముందుకు రావాలి. నా పేరు అనిల్ కుమార్. నేను ఒక ప్రైవేటు లెక్చరర్. మా అదృష్టం ఏంటంటే మా గ్రామానికి ఒక యువ నాయకునికి ఈసారి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. సర్పంచ్ అంటే ఒక పెద్ద పదవిలాగా భావించేటువంటి రాజకీయ నాయకులను చూసాం మనం. ఇక ముందు అంటే మన ఇంట్లో ఒక బిడ్డలాగా, మనకు అన్నకు ఒక తమ్మునిలాగా, అంటే రాత్రి వేళ అంటే అర్ధరాత్రి వేళలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తన భుజం పైన వేసుకొని అందరికీ అండగా ఉన్నటువంటి మన విజయాలను గెలిపించుకుందాం. అలాగే యువతకు మెయిన్ పోటీ పరీక్షలకు కానీ, అలాగే గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి కానీ, హాస్పిటల్ కానీ, రోడ్డు సౌకర్యాలు కానీ, బస్సుల సౌకర్యం కానీ అన్నీ మన యువ నాయకుడు గెలిచిన తర్వాత మనం షర్టు కాలర్ బట్టి కూడా అడిగేటువంటి దమ్ము మాకు ఉంది. అలాగే ఏ క్షణంగా కూడా మనకు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటానని మన విజయన్న ముందుకు వస్తున్నాడు. సో మనం అత్యంత భారీ మెజార్టీతోనే మన నేరెళ్ళ విజయ్ గారిని గెలిపేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం వల్లంపట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ యూత్ మొత్తం గోడల మీద కూర్చున్నది. వీళ్ళని అడిగి వెళ్దాం రాజకీయాలు ఎట్లున్నాయి, ఏంది, ఎవరు గెలుస్తారు ఏందో విషయం తెలుసుకుందాం. నా బ్రదర్ ఏం పేరు? నీ పేరు? నా పేరు ప్రశాంత్ అన్న. ఎట్లున్నది ఇక్కడ గాలి ఎవరి సైడ్ ఉంది? మా సర్పంచ్ ఎలక్షన్లు బరిలో ఉన్న మా విజయన్న గెలుస్తాడు. ఆ ఆపదలు ఉన్న అన్ని తానై తన సొంత ఖర్చులతో గాని ఎన్నో సమస్యలున్నా తీర్చిండు. ఏమన్నా సమస్య ఉన్న ఎమ్మెల్యే వరకు పోయే శక్తి కలవాడు. అభివృద్ధికి తోడ్పడతాడు. మన వల్లంపట్ల మార్పు చెందాలంటే ఇలాంటి అభ్యర్థిని మనం బరిలో నిలుచుకున్నాం కనుక మన అందరం ఓటేసి మనం తానై తనను గెలిపించుకోవాలన్న. ఏమేమి సమస్యలు తీర్చిండు? చాలా చేసిందన్న. సీఎం రిలీఫ్ పనులు జాప్యం ఉన్నా కానీ ఎమ్మెల్యే వరకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించిండు. చాలా చేసిండు. మనం మార్పు కావాలంటే మన విజయాన్ని సర్పంచ్ గెలిపించుకోవాలి. ముందరికి నడవాలి. సత్తా కలవాడు. యువతకు మంచి చేసే గలవాడు. మీరు చెప్పండి ఏమేమి మంచి పనులు చేసినాడు? మీరు కూడా విజయ్కేనా మద్దతు? విజయ్కే. తనే ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అయితే గతంలో తను మన పోటీ పరీక్షల్లో కానీ చదువుకునే అభ్యర్థులకు కానీ ఖచ్చితంగా సహాయం చేసిండు. వాళ్ళకి కావాల్సిన స్టడీ మెటీరియల్స్ కానీ స్పోర్ట్స్ విధంగా కూడా తను ఎన్నో రకాల క్రీడా పోటీ చేపించి నిర్వహించి వాళ్ళకి కావాల్సిన క్రీడా సామాగ్రి కానీ వాళ్ళకి కావాల్సిన ఎటువంటి పరికరాలైనా కానీ అందుబాటులో తీసుకొచ్చారు. గతంలో చాలా వరకు ఊళ్ళో చాలా మంచి పనులు చేశాడు. మన ఈ పింఛన్లు కానీ ఇందిరమ్మ పథకాల్లో కానీ మళ్ళీ ఈ వృద్ధాప్య పింఛన్లు కానీ ఏవైనా కానీ తను ముందుండి అందరి కోసం కష్టపడిన వ్యక్తి. ఆపత్తిలో సంపత్తిలో అన్న అంటూ ముందుకొచ్చి అందరి దగ్గరికి వచ్చి ఎవరు పిలిచినా పిలవకపోయినా అందరి దగ్గరికి వచ్చి మాట్లాడిన వ్యక్తి. తననే మేము ఖచ్చితంగా గెలిపించుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. గెలిపించుకుంటాం మేము. థ్యాంక్ యూ బ్రదర్.
అన్న ఏం పేరు? నా పేరు కర్ల తిరుపతి. ఇందులో స్వతంత్ర అభ్యర్థిగా వార్డు మెంబర్గా నిలబడి కూడా నేను మరి విజయ్ తరపున ప్రచారానికి కోసం వచ్చి అతను నిలకడగా ఉంటాడు కాబట్టి మన వార్డు తరపున అయినా మళ్ళీ ప్రజలకు మద్దతుగా ఉంటాడు, ఎప్పుడు నిలకడగా ఉంటాడు. పొద్దున లేస్తేనే విజయాన్ని విలంగానే ముందుకు వస్తాడు కాబట్టి దానికి తోడ్పాటుగా విజయ గెలిపిస్తున్నాం. భరత గుర్తుగా మన ఓటు. మా యూత్ తరపున కూడా స్వతంత్రంగా విజయ్ వెంబడి తిరిగి ప్రచారం చేసుకుంటూ ఇతరులను అభివృద్ధి కల్పిస్తామని మాట ఇస్తుండు. కనుక విజయాన్ని గెలిపిస్తాం. లేడీ పర్సు గుర్తుకే మన ఓటు. మరికొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మా మీ పేరు? లావణ్య. ఎవరికి వేస్తావు ఓటు? విజయ్. ఎందుకు? అన్ని పనులు చేస్తాడు, ఎక్కడున్నా ఆపదలు ఆడుకుంటాడు, మంచి పనులు చేస్తాడు. ఏం పనులు చేసిండు? మంచి పనులు అంటే ఎక్కడున్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి అడ్జెత్తా అన్న లెక్క ఉంది ఆయన, మంచోడు. మీ ఇంటికి ఏమైనా చేసిండు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కొన్ని పనులు ఆయన చేసిండు. ఇప్పించిండా? ఇందిరమ్మ ఇల్లు ఇప్పించిండు. ఇది అదే ఆయన ద్వారానే వచ్చింది. ఎమ్మెల్యేతో మాట్లాడిపించిండా? మాట్లాడిచ్చిండు. మంచోడేనా? మంచోడే. విజయ్కే ఓటేసుడు. విజయ్ మంచోడే. కొన్ని పనులు జనాలలో తిరుగుతాడు, అన్నిట్లలో తిరుగుతాడు, అన్ని పనులు కూడా చేస్తాడు విజయ్. ఆయనే సర్పంచ్ చేస్తాడు, ఆయనకే ఓటేస్తాం. మనం ఇక్కడ ఊర్లో తిరుగుతూ ఉంటే విజయ్ అన్న ఎవరెవరికి హెల్ప్ చేసిండు ఏంటి అనే విషయాలన్నీ మనకు అందరూ చెప్తున్నారు. అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా యువతకు కావచ్చు, అన్ని రకాల హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకొకరు కూడా ఉన్నారు, ఆయన నుంచి సాయం పొందారట. ఆయన పేరు తెలుసు. ఏం పేరు సార్? పేరు గుడెల్లి కనకయ్య. ఏది విజయ్ చేస్తుంటాడు, మీకు ఏమన్నా చేశాడా మంచి పనులు? విజయ్ ఒక యువ నాయకుడు, రాజకీయ అనుభవం గల వ్యక్తి. ఆయన గతంలో కాలేనప్పుడు నాకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 26,000 చెక్కు తెచ్చి స్వయంగా నా ఇంటికి వచ్చి పదవి ఉన్నా లేకుండా వచ్చి ఇచ్చిపోయింది. ఎందుకంటే అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. కంపల్సరీ గెలిపించుకుంటే మనకు పదవి లేనప్పుడే పనులు అయినాయి, ఇంకా పదవులు ఉంటే ఇంకెన్నో పనులు ముందుకైంది. మనిషి ఎట్లా అంటాడు? అందరు మధ్యలో తిరిగేటోడేనా? నేనున్నా అంటూ ఏ రాత్రి తలుపు కొట్టు వస్తాడు, అది మాత్రం ఖచ్చితంగా వస్తాడు. పదవి ఉన్నా లేకుండా వచ్చింది ఇంత మునుపు, ఇంకా ముందు ఇంకెక్కువ వస్తాడు పదవి ఉంటే. ప్రభుత్వం లేనప్పుడే పనులు చేసినప్పుడు అలా ప్రభుత్వం వచ్చింది మరి చేపిస్తాడా? ఖచ్చితంగా చేపిస్తాడు, ఖచ్చితంగా పనులు. యువత కూడా విజయ్కి ఫుల్ సపోర్ట్గా ఉన్నది. విజయ్ గెలుపు ఖాయం అయిపోయింది. ఇప్పుడు బరాబర్ ఊర్లో అనుకుంటున్నారు, అందరు అనుకుంటున్నారు. అయిపోయింది, అది ఖాయం అయిపోయింది. అంతే, దాన్ని ఎవరు తిరగరాయలేదు. మనిషి ఎట్లా అంటాడు? మంచోడే, చాలా మంచోడు మనిషి. ఎవరు పిలిచినా కానీ వెళ్తాడు, బరాబర్ ఉంటాడు. సో మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు వల్లంపట్ల ఓటర్లు. తెలుసుకుందాం ఒకసారి ఎట్లుంది ఇక్కడ గాలి అని. ఎట్లున్నది ఇక్కడ గాలి? ఎటు సైడ్ పోతుంది? విజయ్ సైడ్ ఉన్నదా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా? విజయ్ సైడే ఉంది. ఏంటంటే వ్యక్తిగతంగా మాకు చిన్నప్పటి నుండి తెలుసు, చాలా మంచి పర్సన్. ఇప్పుడు ఆయనే పదవి లేనప్పుడే ఎమ్మెల్యే గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించాడు. అప్పుడు సర్పంచ్ కూడా లేడు ఈ పీరియడ్లో. లేని సందర్భాలనే సీఎం రిలీఫ్ ఫండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. నా దృష్టిలో 2-3కి రాకపోతే కూడా నేను విజయ్కి అని అంటే ఆయన పోయి మాట్లాడి వాళ్ళకు కూడా ఇండ్లు ఇప్పించాడు. రేషన్ కార్డుల విషయంలో కూడా నేను 2-3 చెప్తే అవి కూడా ఇప్పించాడు. ఇప్పుడు ఏ అధికారం లేనప్పుడే అన్ని చేశాడు. ఫ్యూచర్లో అధికారం ఉంటే అది చేయగలుగుతాడు. ఇంకొకటి ఆయన మినీ ఫంక్షన్ హాల్ కట్టిస్తా అని ఒకటి హామీ ఇస్తున్నాడు, అది కట్టియగలుగుతాడు. ఆయన మేనిఫెస్టోలో ఏమున్నాయో దాదాపు 100% చేస్తాడు అన్న నమ్మకం మాకున్నది. ఊరు మెరుగుపడుతుందని. మీరే మీకు ఎట్లా అనిపిస్తుంది? విజయ్ విజయ్కి 100%. అమ్మా ఎట్లున్నది మీ గ్రామంలో? ఓట్లు అడగడానికి వస్తుంది విజయ్, ఆయన గెలుస్తాడా? ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మా పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మేము రేషన్ కార్డు రాలేదని బాధపడ్డాము. విజయ్కి చెప్పగానే అతను అధికారులతో మాట్లాడి కొత్త రేషన్ కార్డు వచ్చే విధంగా ప్రయత్నం చేసిండు. మాకు వచ్చింది. ఒక యువనేతగా ఆయన ఖచ్చితంగా ఓటు వేయాలి. మేము కూడా విజయ్ గుర్తుందా? పర్స్ లేడీ పర్స్